అంటే మమ్మల్ని చంపడానికి వచ్చావా? అవును. ఇదిగో మా ఇద్దరికి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. ఏ అచ్చట ముచ్చట తీరలేదు. అప్పుడే చంపేస్తానంటే ఎలా? మేం రామ్, వెళ్ళిపో. రూల్ ప్రకారం తప్పు చేశామని ఒప్పుకుంటే శిక్షిస్తాం, లేదంటే చావే శిక్ష. మీరు తప్పు చేశారు. తప్పుని ఒప్పుకోకుండా ఇంకా అందరినీ మోసం చేస్తున్నారు. మేమేం తప్పు చేశాం? మేమేం తప్పు చేయలేదు. కాలేజ్లో ఎగ్జామ్ పేపర్స్ దొంగిలించి పల్లవి మీద దొంగతనం మోపారు కదా. మేం మోపడం ఏంటి? తను నిజంగానే ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేసింది. తన బ్యాగ్ లో ఎగ్జామ్ పేపర్స్ ఉండడం అందరూ చూశారు. కానీ అదంతా అబద్ధం. తను దొంగతనం చేయలేదు. అసలు దొంగలు మీ ఇద్దరే అని నాకు తెలుసు. మీ ఇద్దరే ఎగ్జామ్ పేపర్స్ ని కొట్టేసి తన బ్యాగ్ లో పెట్టారని నాకు తెలుసు. అందుకే మీ ఇద్దరిని పట్టుకుపోతాను. ఏం కాదు. అయినా పల్లవికి సపోర్ట్ చేస్తున్నావు. తను నీకేమైనా ఫ్రెండా, చుట్టమా? తన అమాయకత్వం నాకు ఫ్రెండ్, తన మంచితనం నాకు చుట్టం. పల్లవి బాగా యాక్ట్ చేసింది కదా. అరవకు, చూడు. రండి వెళ్దాం, పదండి. నువ్వేమన్నా భోజనానికి పిలుస్తున్నావా? వెంటనే వచ్చేదానికి మేము రాము. అయితే ఇక్కడే మింగేస్తాను. రాత్రిపూట ఇలా వచ్చి భయపెట్టినందుకు ఇప్పుడే పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించగలను. కానీ నిన్ను చూసి దీన్ని విడిచిపెడుతున్నాను. ఆ కేసు నుంచి నువ్వు తప్పించుకోలేవు. రేపు అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండు. పో ఇక్కడి నుంచి, వెళ్ళండి. నువ్వు గనక సమయానికి రాకపోతే ఆ భయంతో చచ్చిపోయేవాళ్ళం. తెల్లారితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని, ఈ లోపల నిజాలన్నీ బయట పెట్టాలని ఆధారాల కోసం ఇలా వచ్చి నాటకం ఆడిందన్నమాట. తనకి అనుమానం వచ్చిందని తెలిసే నేనిక్కడికొచ్చాను. టైంకి వచ్చావు, లేదంటే ఇక మా పని అంతే. ఇంతకీ భయంలో నా పేరు గానీ చెప్పలేదు కదా. నువ్వు ఒక్క క్షణం రావడం ఆలస్యమైంటే అదే జరిగేది. సరే, ఈ కేసులో ఆధారాలు సంపాదించడానికి అది ఇలాంటి వెధవ పనులు చాలా చేస్తూ ఉంటుంది. బీ కేర్ఫుల్. ఇంకెందుకు కేర్ఫుల్? రేపు ఎలాగో దాన్ని అరెస్ట్ చేస్తారని చెప్తున్నావు కదా. అవును, రేపు అరెస్ట్ తప్పదు. ఏమీ లేదు కాదు, ఇక నువ్వు చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పు. అక్షిత, ఏంటి నీ ఫ్రెండ్ అంటే కోపం వస్తుందా? మరి ఇప్పుడు గారు నిన్న మా ఫ్రెండ్స్ ని అవమానించినప్పుడు, మేమేదో తప్పు చేశామని మాట్లాడినప్పుడు నాకు కోపం రాదా? అక్షిత, ఎందుకు అస్తమానం పల్లవితో
ఇప్పుడు నువ్వు గొడవ పడతావు? నువ్వు నోరు మూస్తావా? అనవసరంగా మాట్లాడుతుంది నేను కాదు, నువ్వు. అయినా నువ్వేంటే నాతో పాటు నాకు సపోర్టుగా ఉండాలి కానీ ప్రతి దానికి పల్లవికి సపోర్ట్ చేస్తావ్? ఓహో, అప్పుడప్పుడు ఇది నిన్ను అక్క అని పిలుస్తుందని నువ్వు చెల్లిగా ఫీల్ అయిపోతున్నావా? అక్షిత, ఏం జరిగిందో, కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ ఎలా మిస్ అయ్యాయో నాకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు అనవసరంగా ఏయ్, ఏంటి నీకు తెలుసు నాకు తెలుసు? హా, ఎగ్జామ్ పేపర్స్ ఎలా బయటకొచ్చాయో, ఎవరి దగ్గర దొరికాయో, ఎవరిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారో ఇక్కడ అందరికీ తెలుసు. పల్లవి ఏమైంది? తనేం చెప్తుంది చరణ్? అక్షితను అడుగు, తను చెప్తుంది. కాసేపట్లో ఈ పల్లవి మేడం గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రాబోతున్నారు. ఇదిగో అందరూ వినండి ఫ్రెండ్స్, కమాన్. కాసేపట్లో పోలీసులు వచ్చి పల్లవి గారిని ఎత్తుకెళ్తారు. హే, సారీ ఎత్తుకెళ్ళలేరు కదా, తీసుకుని వెళ్ళిపోతారు.